హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిగ్రీ 2024. అయితే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ కాలేజెస్ యొక్క ఇండికేషన్ ఎలా ఉంటుంది అండ్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్ గా మీకు వీడితో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కాలేజెస్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో కింద 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏ ఆప్షన్ ఎలా ఉంటుంది అండ్ ఒక ఆప్షన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మీరైతే క్లిక్ చేయకూడదు. డీటెయిల్ గా అంతా కూడా మీకు ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయినా కూడా సీట్ అయితే మిస్ అవుతారు కాబట్టి డీటెయిల్ గా వీడియో ఎండ్ వరకు అయితే వాచండి. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. డిగ్రీ కౌన్సిలింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే అందిస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాము. అయితే ఏపీ డిగ్రీ 2023-2024 OAMDCకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగింది, సర్వీస్ అనేది. సో దీని దగ్గర మీరు మాన్యువల్ గా క్లిక్ అయితే చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన ముందు ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ పెర్ఫెక్ట్ గా చూసుకోండి. డేటా వన్స్ ఫ్రీజెడ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అయితే మీరు ఫ్రీజ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయొద్దు, సేవ్ మాత్రమే క్లిక్ చేసుకోండి. ఫ్రీజ్ గాని క్లిక్ చేసుకుంటే అగైన్ మీరు పెట్టుకున్న కాలేజెస్ అయితే చేంజ్ చేసుకోలేరు. 4th పాయింట్ చూసుకోవచ్చు, ఇఫ్ ద ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజెడ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్. అయితే మీరు ఏవైతే సేవ్ చేసి పెట్టుకున్నారో ఒకవేళ ఫ్రీజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా టైం అయిపోయిన తర్వాత అది ఫ్రీజ్ అయిపోతుంది. ఏవైతే మీరు సేవ్ చేసుకున్నారో అవి మనకి లాస్ట్ గా కన్సిడర్ చేస్తారు. సో ఏవైతే లాస్ట్ లో మీరు సేవ్ చేశారో అవి అలాట్మెంట్ కి అయితే మనకి వెళ్తుంది. సెట్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ పెర్ఫెక్ట్ గా చెక్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. 1 టైం పాస్వర్డ్ అయితే సెండ్ చేయాలా లేదనేది ఓకే మేము క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వెరిఫై ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ పైన నార్మల్ ఇక్కడ మీరు 4 డిజిట్స్ కానీ 5 డిజిట్స్ కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కి 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. సో నా యొక్క 1 టైం పాస్వర్డ్ ఇచ్చేసాను. వ్యాలిడిటీ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా అయితే ఇంటికి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ సెలెక్షన్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ నేమ్ అంటే క్యాండిడేట్ నేమ్, జెండర్, కోర్సు టైపు, అలాగే లాంగ్వేజ్, డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ, అలాగే మనకి ప్రోగ్రామ్ సంబంధించి మేనేజ్మెంట్ టైపు అన్ని కూడా మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా ఓకే అనుకుంటే డిస్ట్రిక్ట్ దగ్గర మనకి ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతున్నాయి. అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్లు ఎన్నైతే ఉన్నాయో పలానా ఎక్స్ డిస్ట్రిక్ట్ కానీ పలానా వై డిస్ట్రిక్ట్ కానీ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ యొక్క డిస్ట్రిక్ట్ లో యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీ పరిధులు ఎన్ని ఉన్నాయి అనేవి కూడా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ లో ఈ యొక్క యూనివర్సిటీ ఒకటి ఉంది, దాన్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక మనకి డిగ్రీ విత్ సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి మనకి ఏ డిగ్రీకి సంబంధించి ఏదైతే మీరు స్పెషలైజేషన్ ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మనకి అన్ని కూడా డైరెక్ట్ కోడ్ ప్రకారంగా అయితే ఉన్నాయి. కోడ్ అనేది చెక్ చేసేసుకోండి. కోడ్ సెలెక్ట్ చేసేసుకొని మేనేజ్మెంట్ అయితే దగ్గర గవర్నమెంట్, యూనివర్సిటీ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ అయితే అన్ని కూడా ఉంటాయి. మీకు ఆల్ పెట్టేసుకున్న తర్వాత గెట్ కాలేజెస్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా చూసుకోవచ్చు. కాలేజెస్ లిస్ట్ అంతా కూడా నాకు ఈ పక్కన చూసుకోవచ్చు యాడ్ అయిపోయింది. అయితే మీకు కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కాలేజీ కోడ్ చూసుకోండి, కాలేజీ నేమ్ చూసుకోండి, ప్రోగ్రామ్ చూసుకోండి. మీ ప్రోగ్రామ్ పరంగా అయితే వస్తాయి. ఇక్కడ మీడియము, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్సర్ అన్ని కూడా మనకి పర్టికులర్ ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. అయితే మనకి ఆరెంజ్ కలర్ లో ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కి సంబంధించి యూనివర్సిటీలు, ఇక వైట్ కలర్ లో ఉంటే ఇవి ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇది మీకు ఇండికేషన్ ఇక్కడ పెర్ఫెక్ట్ గా ఉంది కదా. అండ్ కౌంట్ దగ్గర 0 ఉంది. అయితే నేను ఇంకా ఆప్షన్స్ పెట్టలేదు కాబట్టి పలానా కాలేజ్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు, పలానా వై కాలేజ్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకుంటే నేను ఒక కాలేజ్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పక్కన బాక్స్ లో చూసుకోవచ్చు, రైట్ లో యాడ్ అయిపోయింది. కౌంట్ చూసుకోవచ్చు 1. ఒక ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక కాలేజ్ ఉంది, ఇక కాలేజ్ నేను పెట్టాలనుకుంటున్నా, ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను. పక్కన చూసుకోవచ్చు మనకి రైట్ లో ఇంకోటి యాడ్ అయిపోయింది. ఆప్షన్స్ అని పెట్టాను 2. ఇంకో కాలేజ్ నేను పెట్టుకోవాలనుకుంటున్నా ఆప్షన్ 3. ఇంకో కాలేజ్ కావాలంటే ఆప్షన్ 4. ఇలా మీకు నచ్చిన కాలేజ్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అయితే నేను ఓకే ఈ డిస్ట్రిక్ట్ లో పెట్టేసుకున్నాను. ఇంకో వేరే డిస్ట్రిక్ట్ లో నేను పెట్టుకోవాలనుకుంటే డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేస్తారు. పలానా ఏ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నా ఈ యొక్క డిస్ట్రిక్ట్ వై అనుకుందాం.
సెలెక్ట్ చేసేసుకొని యూనివర్సిటీ అడుగుతుంది. సో మనకి అక్కడ సంబంధించిన ఎన్ని యూనివర్సిటీ, ఇక్కడ మనకి యూనివర్సిటీ పరంగా ప్రతిదీ కూడా చెక్ చేసుకొని యూనివర్సిటీలు మారుతూ ఉంటాయి. ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ డిగ్రీ ఏవైతే మీకు కావాలనుకుంటున్న స్పెషలైజ్ ఆ యొక్క కోడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ అయితే గవర్నమెంట్, ఏదైతే గవర్నమెంట్ పెడితే గవర్నమెంట్ వస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ పెడితే యూనివర్సిటీ కాలేజ్, ప్రైవేట్ బేస్ పెడితే ఏది పెడితే అది వస్తుంది. అది ఆల్ పెట్టేసుకొని అనుకోండి అన్ని కూడా వస్తాయి. ఇక్కడ గెట్ కాలేజెస్ మేము క్లిక్ చేసుకుంటే మనకి ఈ యొక్క డిస్టిక్ లో మనకి ఈ యొక్క యూనివర్సిటీలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఒక డిస్టిక్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బాక్స్ లో. అయితే నాకు ఈ వేరే డిస్టిక్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకున్నాను. ఇలా నాకు ఎన్ని కావాలనుకుంటున్నా ఈ కాలేజెస్ యాడ్ అవుతున్నాయి చూసుకున్నారే, పక్కన బాక్స్ లో యాడ్ అవుతున్నాయి. అయితే ఓకే ఈ డిస్టిక్ నేను పెట్టుకున్నా, ఇంకా వేరే డిస్టిక్ నాకు కావాలి ఓకే అనుకుంటే ఇక్కడ సేవ్ చేసుకుంటా. కానీ నాకు వేరే డిస్టిక్లు కావాలంటే ఇంకా ఈ డిస్టిక్లకు సెలెక్ట్ చేస్తారు, యూనివర్సిటీలు అడుగుతుంది, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు, నీకు ఏదైతే కావాలో ఆ కోడ్ పెట్టుకుంటారు. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మేము క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ గా అన్ని కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. అలాగే సింపుల్ గా ఏది కావాలనుకుంటే పలానా కోడ్ అనేది మీరు పర్ఫెక్ట్ గా చెక్ చేసేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసుకుంటే అన్ని కాలేజెస్ కూడా యాడ్ అయిపోతాయి. అయితే ఓకే పలానా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాం, యాడ్ అయిపోయింది, బాగానే ఉంది అనుకుంటే ఈ పక్కన చూసుకోవచ్చు నేను అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసుకున్నా, అన్ని కూడా నాకు పెట్టేసుకున్నాయి. ఇక్కడ కౌంట్ చూసుకోవచ్చు నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాను, 8 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఉంటే పక్కన ఉంటాయి, మీరు ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు. నాకు 8 ఆప్షన్స్ కావాలనుకున్నాను కాబట్టి నేను 8 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇలా మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇన్ఫినిటీ అనమాట, ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 1 2 3 4 ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టార్టింగ్ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాను. ఇలా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్. అయితే ఓకే నేను పెట్టేసుకున్నాను. ఈ కాలేజ్ చూసుకోవచ్చు ఇప్పుడు నేను కింద చూసుకోవచ్చు ఇక్కడ మనకి 19329 శ్రీ వాసవి విజ్ఞాన్, ఇక్కడ మనకి ఒక కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ నాకు ఫస్ట్ ఆప్షన్ కావాలనుకుంటే ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. ఈ అప్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా పైకి వెళ్తుంది. ఇక్కడ అప్ మీద చూసుకోవచ్చు పైకి వెళ్తుంది. ఇక్కడ నాకు ఏదైతే కావాలో పైకి వెళ్ళిపోయింది, ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్ళిపోయింది. లేదు ఈ పై ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు డౌన్ కావాలనుకుంటే డౌన్ మీద క్లిక్ చేసుకుంటే ఆ పైన ఉన్న ఆప్షన్ కిందకి జంప్ అవుతుంది, కింద ఉన్న ఆప్షన్ పైకి జంప్ అవుతుంది. లేదు ఇక్కడ మీకు ఇంకో ట్రిక్ ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మీకు పైన పెట్టుకోవాలనుకుంటున్నారు ఆప్షన్, అంటే దీని మీద క్లిక్ చేసేసుకొని ఎలా ల్యాగ్ చేసుకుంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ పైది మీకు కింద ఎలా ల్యాగ్ చేసుకుంటే సింపుల్ గా ఇది కూడా మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఓకే ఇవన్నీ పెట్టేసుకున్నాను, అప్ అండ్ డౌన్ ఇవన్నీ ఓకే అనుకుంటే పక్కన చూసుకోవచ్చు యాక్షన్ సింబల్ అయితే మీరు పెట్టుకున్నారు బాగానే ఉంది. అయితే నాకు డిలీట్ చేసేసాలి, ఈ ఆప్షన్ నాకు డిలీట్ చేసేసాలంటే డిలీట్ మెన్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోయింది, పక్కన చూసుకోవచ్చు యాడ్ అయిపోయింది. నేను డిలీట్ చేసేసాను కాబట్టి. అండ్ ఒకసారి ఎవరైనా స్టూడెంట్స్ మా యొక్క సర్వీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాం, అన్ని కూడా నేనే దగ్గరుండి మీకు పెట్టిస్తాను. మీరు నేను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ యొక్క నంబర్ కి మీరు మెసేజ్ చేస్తే మేము మీకు మెసేజ్ చేస్తాము. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సెండ్ చేస్తే కంప్లీట్ గా ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు పలానిచ్చి అన్ని కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం సీట్ వచ్చే వరకు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ కానీ బ్రదర్ మేము పెట్టలేకపోతున్నాం లేదా బయటకు వెళ్ళి మేము పెట్టే మొదలు మీరే పెట్టండి అంటే తక్కువ ఛార్జెస్ తో, బయట ఎంత ఛార్జ్ తీసుకుంటారో దానికంటే తక్కువతో మా యొక్క సర్వీస్ అయితే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ అయితే మేము పెడతాము. ఓకే అనుకుంటే ఈ నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. అయితే ఓకే బ్యాక్ వీడియోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్ అండ్ డౌన్. ఇక్కడ నేను 7 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇందులో నాకు ఇంకోటి ఇక్కడ యాక్షన్ గా నాకు డిలీట్ చేసేసాలి. ఇక్కడ నాకు ఈ కాలేజ్ వద్దు అంటే ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది, డిలీట్ పోయింది. ఇక్కడ నాకు ఇది వద్దు, డిలీట్ కావాలంటే డిలీట్. ఓకే ఈ ఆప్షన్స్ నేను కౌంట్ చూసుకోవచ్చు 5 పెట్టేసుకున్నాను. ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. నాకు ఈ ఆప్షన్స్ క్లిక్ చేసేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ క్లోజ్. ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. 4 ఆప్షన్లో 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ సేవ్ చేశాను. ఒక పాపప్ వస్తుంది, సేవ్ అయిపోయింది. ఇక్కడ చిన్న మెసేజ్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ సక్సెస్ఫుల్. ఇక్కడ నాకు సేవ్ ప్రింట్, నేను ఏవైతే పెట్టుకున్నానో నాకు ప్రింట్ అవుట్ కావాలంటే సేవ్ ఓకే ప్రింట్ అయితే డైరెక్ట్ గా ఒక పాపప్ వస్తుంది. ఓకే ఇక్కడ నాకు చూసుకోవచ్చు ప్రింట్ వచ్చేసింది. ఇక్కడ నేను ఏవైతే పెట్టుకున్నా పలానా ఎక్స్ కాలేజ్, పలానా వై కాలేజ్, కాలేజీలు అన్ని కూడా నాకు లిస్ట్ వచ్చేసింది. సేవ్ పెట్టేసుకుంటారు, పలానా ఒక నేమ్ ఇచ్చేసుకుంటారు, సేవ్ పెట్టేసుకుంటారు, లోపల మీకు ఫైల్ సేవ్ అయిపోతుంది. అయితే నాకు ఓకే ఇవన్నీ ఓకే. ఈ ఫ్రీజ్ ఆప్షన్ జోలికి అయితే మీరు వెళ్ళొద్దు, అసలు ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ సేవ్ అండ్ ప్రింట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేశారా
ఇంకా మీకు డ్యామ్ షూర్ ఇంకా ఫిక్స్ అయిపోతే మీరు మార్చాలనుకున్నా మార్చడానికి కుదరదు. ఈ ఫ్రీజ్ ఆప్షన్స్ కి అయితే వెళ్ళొద్దు. అయితే ఓకే బ్రదర్ సేవ్ అని క్లిక్ చేస్తాం, అవి సేవ్ అవుతాయా, మాకు అలాట్మెంట్ కి సంబంధించి అక్కడికి వెళ్తాయా అంటే మేము ఆప్షన్స్ ఆ ప్రిఫరెన్స్ లో వెళ్తే అంటే సేవ్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా అవే సేవ్ అయిపోతాయి. అవే మనకి ఫైనల్ గా మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో అంటే ఫైనల్ గా మీరు ఏదైతే లాస్ట్ లో సేవ్ చేసుకుంటారో ఇంకా అవే కన్సిడర్ కి అయితే వెళ్తాయి మనకి సీట్ అలాట్మెంట్ కి. సో అది మనమాట ఈ ఫ్రీజ్ ఆప్షన్ జోలికి అయితే వెళ్ళదు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసాం బ్రదర్, మేము సెలెక్ట్ చేసేసాం ఇప్పుడు ఏం చేయాలని కూడా అడుగుతున్నారు. సో ఆ జోలికి వెళ్ళొద్దు. సేవ్ అని ప్రింట్ ఈ రెండు మాత్రం మైండ్ లో పెట్టేసుకోండి. ఇంకా తర్వాత మీకు ఓకే అనుకుంటే ఇక్కడ క్లోజ్ అనే సింబల్ ఉంటుంది, క్లోజ్ చేసేసుకుంటే ఇక్కడ మనకి పాపప్ వస్తుంది. హోమ్కి వెళ్ళాలని అయితే ఓకే క్లిక్ చేసేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీకు హోమ్కి వచ్చేసింది. ఇది మనకి డీటెయిల్ వెబ్ ఆప్షన్స్ ప్రోసెస్ అనమాట. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ మనకి ఫైనల్ గా ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు కూడా. సో ఇది మన కంప్లీట్ ప్రాసెస్. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.